చేయమంటే ఎట్లా చేస్తారు? అంటే వాళ్ళకి ఒక న్యాయము, వీళ్ళకి ఒక న్యాయము. అంటే వీళ్ళేమో ప్రివిలేజ్, వీళ్ళేమో L1 దర్శనము, మిగిలిన వాళ్ళేమో జనరల్ దర్శనమా? గౌరవ మంత్రివర్యులను కోరేది అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆకాశాన్ని లేకపోతే మేఘాలని టచ్ చేసే కాంట్రాక్టర్స్ కాబట్టి వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వండి. అంతేగాని చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎంత దారుణమైన దుర్భరమైన పరిస్థితి అంటే ఏదైతే 4 సంవత్సరాల నుంచి పేమెంట్ లేక అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్టర్స్ ఉన్నారు 43 మంది. తర్వాత ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే 4 సంవత్సరాల నుంచి పేమెంట్స్ పెండింగ్ ఉండిపోయిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ లో 2025 మార్చి తర్వాత ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయ్యి నా పేమెంట్ ఎంత ఉంటుంది ఆ పోర్టల్ లో ఉంటుంది, నిధి పోర్టల్ లో ఏదో పోర్టల్ ఉందంట, దాంట్లో ఉంటుంది అనుకుంటే ఈ ఏంటో మరి ఆర్థిక శాఖ కొత్త వింతైన పోకడలు సృష్టిస్తుంది. వాళ్ళకేమో దాంట్లో మైగ్రేట్ అవ్వలేదు. సో వీళ్ళకి బిల్లు ఉందా లేదో తెలియదు. అదే దారుణమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. అదే సిఆర్డీఏలో కాంట్రాక్టర్స్ ఏదైతే ఇప్పుడు రాజధానిలో నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్స్ మాత్రమే బిల్లు పే చేసిన, బిల్లు సబ్మిట్ చేసిన వెంటనే మంత్రి గారు చెప్తారు ఎన్ని రోజుల్లో పేమెంట్ ఇస్తారు అని. అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. వారం రోజుల్లో 10 రోజుల్లోనే పేమెంట్ ఇస్తున్నారు, సంతోషం. వీఆర్ నాట్ అగైన్స్ ఫర్ దాట్. 5 years నుంచి కూడా పేమెంట్లు పెండింగ్ ఉండిపోయి నరక యాతన అనుభవిస్తూ మెడలో పుస్తుల తాడులు కూడా తాకట్టు పెట్టి అప్పులు ఇచ్చేవాడే జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వైపు కూడా కొంత దయ చూపించవలసిన అవసరం ఉంది. అధ్యక్ష, ఏపీ టిడ్కో చేసిన కాంట్రాక్టర్స్ 2016-17 సంవత్సరంలో ఉన్న రేట్లు 2021-22 లో కూడా బలవంతంగా కంప్లీట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ కి పేమెంట్ ఇచ్చినంతో తెలుసా అధ్యక్ష? కేవలం 27,29,200 రూపాయలు. మొన్నదేమో 73,000 రూపాయలు పెట్టుకొని 29,000 రూపాయలు పేమెంట్ తీసుకుంటే ఆ మిగిలిన 50,000 రూపాయలు కూడా పేమెంట్ లేకుండా ఉన్న పరిస్థితి ఉంటే ఏదో కమిటీ వేశారంట. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం కేవలము 15 నెలలు ఇస్తాము, మిగిలిన ఇవ్వ అంటే అడుక్కు తినవలసిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈ నవరత్నాల గురించి నేను మాట్లాడుతున్నాను. రాజధాని కాబట్టి దాని గురించి నేను పెద్దగా అది ఏమి జరిగిందో ఎట్లా జరిగిందో అవన్నీ కూడా